జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండదు, మరికొన్నిసార్లు తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం దక్కుతుంది. దీనికి కారణం మనం జాతకంలో గ్రహాల స్థితిగతులు. అయితే ఇప్పుడు సింహరాశి వారికి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం లాంటి సమయం రాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా సింహరాశి వారు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. చేసిన అప్పులు తీరక, చేతికి వచ్చిన డబ్బు నిలబడక, ఇంట్లో ప్రశాంతత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నిటికీ ఒక పూర్తి స్థాయి విముక్తి లభించే సమయం వచ్చేసింది. డిసెంబర్ 5వ తేదీన ఒక అతిపెద్ద గ్రహ మార్పు జరగబోతోంది. నవగ్రహాలలో శుభగ్రహంగా, అదృష్టాన్ని ఇచ్చే దేవతగా పిలవబడే బృహస్పతి అంటే గురుగ్రహం తన నడకను మార్చుకోబోతున్నాడు. గురువు ఇప్పుడు మిథునరాశిలో ఉన్నాడు. అయితే డిసెంబర్ 5వ తేదీ నుండి గురువు మిథునరాశిలో వక్రగతిలో ప్రయాణించడం మొదలుపెడతాడు. ఈ వక్రగతి ప్రయాణం వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ మార్పు సింహరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఎందుకు అంటే సింహరాశి వారికి గురువు 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. జ్యోతిష్యంలో 11వ ఇంటిని లాభస్థానం అంటారు. అంటే లాభాలను, కోరికలను తీర్చే స్థానమన్నమాట. ఈ స్థానంలో గురువు ఉండి వెనక్కి నడవడం వల్ల సింహరాశి వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అసలు ఈ వక్రగతి అంటే ఏమిటి? దీనివల్ల మీకేంటి లాభం? మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, గ్రహం వెనక్కి నడవడం ఏంటి అని. దీనిని వక్రగతి అంటారు. అంటే భూమి నుండి చూసినప్పుడు ఆ గ్రహం వెనక్కి వెళుతున్నట్లు కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక శుభగ్రహం వెనక్కి నడిస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది అని అర్థం. గురువులాంటి గొప్ప గ్రహం లాభస్థానంలో ఉండి వెనక్కి రావడమంటే గతంలో మీరు పోగొట్టుకున్న అదృష్టాన్ని మళ్లీ వెతికి మీ దగ్గరకు తీసుకురావడమని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీకు రావాల్సిన డబ్బు ఎప్పుడో రావలసి ఉండి అది ఆగిపోయి ఉంటే ఇప్పుడు గురువు వెనక్కి వచ్చి ఆగిపోయిన ఆ డబ్బును మీ చేతిలో పెడతాడు. అలాగే మీకు ఎప్పుడో జరగాల్సిన పెళ్లి వాయిదా పడి ఉంటే ఇప్పుడు ఆ పెళ్లి ఘడియలను గురువు మళ్లీ తీసుకువస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు మీకు రెండో అవకాశమిస్తున్నాడన్నమాట. గతంలో చేజారిపోయిన అవకాశాలు, మిస్ అయిన ఛాన్స్లు అన్నీ వడ్డీతో సహా మీ దగ్గరకు తిరిగి వస్తాయి. అందుకే సింహరాశి వారికి రాబోయే 3 నెలలు చాలా కీలకమైన సమయమని చెప్పాలి. సింహరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తుంది. డబ్బు విషయంలో మీరు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహం బాగుంటుంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది. కేవలం మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం నుండే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. చాలామంది సింహరాశి వారు అప్పుల బాధతో సతమతమవుతూ ఉంటారు. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక మానసిక ఒత్తిడి అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే సమయం. మీకు ఆకస్మిక ధన లాభం కలగడం వల్ల పాత అప్పులన్నీ తీర్చేస్తారు. బ్యాంకు రుణాలు క్లియర్ అవుతాయి. మీ చేతిలో డబ్బు నిల్వ పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే పూర్వీకుల ఆస్తుల కోసం లేదా కోర్టు కేసుల కోసం ఎదురుచూస్తున్నారో వారికి తీర్పు అనుకూలంగా వస్తుంది. ఎప్పుడో మీ తాతల నాటి ఆస్తి గొడవలు పరిష్కారం అయ్యి ఆ ఆస్తి లేదా దానికి సంబంధించిన డబ్బు మీ చేతికి అందుతుంది. అలాగే మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఆ డబ్బు ఇక తిరిగి రాదు అనే ఆశ వదిలేసుకొని ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి స్వయంగా వచ్చి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఇది గురువు వక్రగతిలో ఉండటం వల్ల జరిగే మహిమ. షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఇది మంచి సమయం. అయితే కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే కంటే పాత పెట్టుబడుల నుండి లాభాలు తీసుకోవడం మంచిది. బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువుల మీద పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. మీరు చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి అని లేదా ఒక స్థలం కొనాలి అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ కల నెరవేరుతుంది. గృహ రుణాలు సులభంగా మంజూరవుతాయి. ఉద్యోగం చేసే సింహరాశి వారికి ఈ సమయం ఒక పండగ లాంటిది. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో మీరు ఎంత కష్టపడినా, ఎంత పనిచేసినా దానికి తగిన గుర్తింపు దొరికేది కాదు. పైగా మీరు చేసిన పనికి వేరే వాళ్లు క్రెడిట్ కొట్టేసేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. మీ కష్టాన్ని మీ పై అధికారులు గుర్తిస్తారు. మీ బాస్ మిమ్మల్ని పిలిచి మెచ్చుకుంటారు. చాలా మంది ప్రమోషన్లు రాక ఒకే పొజిషన్లో చాలా ఏళ్లుగా ఉండిపోయి ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు ప్రమోషన్ వచ్చే యోగం బలంగా ఉంది. మీ స్థాయి పెరుగుతుంది, దాంతోపాటు జీతం కూడా పెరుగుతుంది. మీ మాటకి ఆఫీసులో విలువ పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు. ఆఫీసు రాజకీయాలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే వారికి ఇది చాలా మంచి వార్త. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూలకు వెళుతూ విజయం సాధించలేక నిరాశలో ఉంటే ఇప్పుడు మీకు ఆ నిరాశ తొలగిపోతుంది. ముఖ్యంగా గురువు వెనక్కి నడుస్తున్నాడు కాబట్టి మీరు గతంలో అంటే ఒక 6 నెలల క్రితం ఏదైనా కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ సెలెక్ట్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీ నుండి మీకు పిలుపు రావచ్చు. లేదా పాత స్నేహితుల ద్వారా లేదా పాత పరిచయాల ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి సిగ్గుపడకుండా పాత కంపెనీలను లేదా పాత బాసులను సంప్రదించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు ఇది గోల్డెన్ టైం. మీరు రాసే పరీక్షలలో విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పోటీ పరీక్షలలో మీకు మంచి ర్యాంకు వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు లేదా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆన్సైట్ అవకాశాలు తలుపు తడుతాయి. మీ టెక్నికల్ స్కిల్స్ ని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు. వ్యాపారం చేసే సింహరాశి వారికి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మీ అమ్మకాలు పెరుగుతాయి. కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు లాభాలు రెట్టింపవుతాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. కొత్త బ్రాంచులు తెరవడానికి లేదా కొత్త వస్తువులను మార్కెట్లోకి తీసుకురావడానికి మార్చి 11 లోపు ముహూర్తం చూసుకుని మొదలుపెట్టండి. విజయం తథ్యం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి ఇది చాలా బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్స్ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఇద్దరూ కలిసి కొత్త ప్లాన్స్ వేస్తారు. అవి సక్సెస్ అవుతాయి. కొత్తగా ఎవరైనా మీతో పార్ట్నర్గా చేరడానికి ముందుకు వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి లాభం ఉండే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. ఎప్పటి నుండో గవర్నమెంట్ నుండి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉంటే అవి ఇప్పుడు మంజూరవుతాయి. చేతికి పెద్ద మొత్తం అండుతుంది. రాజకీయ నాయకులకు పదవులు దక్కే అవకాశం ఉంది. సమాజంలో మంచి పేరు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ వ్యాపారానికి చాలా ఉపయోగపడతాయి. సింహరాశి వారికి పెళ్లి విషయంలో గురువు చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు. గురుగ్రహం తన చూపుతో 7వ ఇంటిని చూస్తున్నాడు. జ్యోతిష్యంలో 7వ ఇల్లు అంటే వివాహస్థానం. కాబట్టి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది కళ్యాణ ఘడియలు తీసుకువచ్చే సమయం. చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నా ఏదో ఒక కారణం వల్ల పెళ్లి సెట్ అవ్వట్లేదు అని బాధపడేవారికి ఇప్పుడు శుభవార్త వినే అవకాశం ఉంది. మంచి సంబంధం కుదులుతుంది. నిశ్చితార్థం లేదా పెళ్లి డేట్ ఫిక్స్ అవుతుంది. ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభిస్తుంది. మీరు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎవరైతే బ్రేకప్ అయిపోయి తమ మాజీ ప్రేమికులను తలుచుకుని బాధపడుతున్నారో వారికి మళ్లీ వారి ప్రేమ దొరికే అవకాశం ఉంది. గురువు వెనక్కి వస్తున్నాడు కాబట్టి మీ పాత ప్రేమ మళ్లీ చిగురించే అవకాశం ఉంది. మనస్పర్ధలు తొలగిపోయి మళ్లీ ఇద్దరూ ఒక్కటవుతారు. ఇక ఇప్పటికే పెళ్లైన వారి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. గతంలో ఉన్న గొడవలు, ఈగో సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో సపోర్టుగా నిలుస్తారు. వారి ద్వారా మీకు ఆర్థిక లాభం కూడా కలగవచ్చు. లేదా వారి సలహాలు మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఉపయోగపడతాయి. రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారికి లేదా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మంచి తోడు దొరుకుతుంది. ఒంటరితనం పోతుంది. సింహరాశి వారికి గురువు తన 5వ చూపుతో 5వ ఇంటిని చూస్తున్నాడు. 5వ ఇల్లు అంటే సంతానస్థానం.
కాబట్టి ఎవరైతే పిల్లల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారో, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారో, మందులు వాడుతున్నారో వారికి ఇప్పుడు దేవుడు కరుణిస్తాడు. సంతాన యోగం చాలా బలంగా ఉంది. ఐవీఎఫ్ వంటి పద్ధతుల ద్వారా ప్రయత్నించే వారికి కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లల ఏడుపులు వినిపిస్తాయి, వంశం వృద్ధి చెందుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మీ పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. వారు చదువులో రాణిస్తారు, ఆటపాటల్లో గెలుస్తారు. వారిని చూసి మీరు గర్వపడతారు. మీ పిల్లల మొండిగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు వారిలో మార్పు వస్తుంది. మీ మాట వింటారు, బుద్ధిగా చదువుకుంటారు. కుటుంబపరంగా చూస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఉంటే అవి పరిష్కారమవుతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదటపడుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పెళ్లి, గృహప్రవేశం లేదా నామకరణం వంటివి జరిగే అవకాశం ఉంది. దీనివల్ల బంధువుల రాక పెరుగుతుంది. ఇల్లు కళకళలాడుతుంది. విద్యార్థులకు ఈ సమయం సరస్వతీదేవి కటాక్షం ఉన్న సమయం. మీ బుద్ధి కుశలత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలంటే భయం పోతుంది. ముఖ్యంగా పరిశోధనలు చేసేవారికి, పీహెచ్డీ చేసేవారికి ఇది చాలా మంచి టైం. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎవరైతే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలి అని కలలు కంటున్నారో వారి కల ఇప్పుడు నిజమవుతుంది. వీసా ప్రాసెస్ చాలా సులభంగా అయిపోతుంది. పాస్పోర్ట్ లేదా వీసా విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునే వారికి అక్కడ గ్రీన్ కార్డు లేదా పిఆర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం విషయంలో సింహరాశివారికి పెద్దగా భయం లేదు. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల పాత అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. చాలా కాలంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే ఇప్పుడు దానికి సరైన మందు లేదా సరైన డాక్టర్ దొరుకుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి. గురువు శరీరాన్ని పెంచే గుణం ఉన్న గ్రహం కాబట్టి మీరు తినే ఆహారం విషయంలో కంట్రోల్గా ఉండాలి. స్వీట్లు, నూనె పదార్థాలు తగ్గించాలి. రోజు కొంచెం సేపు వాకింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా టైంకి తినడం అలవాటు చేసుకోండి. అన్నీ బాగున్నాయి కదా అని మరీ అజాగ్రత్తగా ఉండకూడదు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ రాజయోగాన్ని పూర్తిగా అనుభవించవచ్చు. మొదటిది అహంకారం. సింహరాశివారికి సహజంగానే కొంచెం కోపం, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు విజయాలు వస్తున్నాయి కదా అని గర్వపడితే గురువుకి నచ్చదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అందరితో కలుపుకోలుగా ఉండాలి. రెండవది అతి నమ్మకం. స్నేహితులు సహాయం చేస్తారు కదా అని గుడ్డిగా అందరినీ నమ్మేసి సంతకాలు పెట్టడం, ష్యూరిటీలు ఉండటం చెయ్యకండి. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మూడవది సోమరితనం. అదృష్టం ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే ఏదీ రాదు. మీ ప్రయత్నం మీరు చేస్తేనే ఆ అదృష్టం మీకు తోడవుతుంది. కష్టపడి పని చెయ్యండి. ఫలితం దానంతటా అదే వస్తుంది. ఈ అఖండ రాజయోగాన్ని మీరు 100% పొందాలంటే ఎలాంటి చిన్న చిన్న దోషాలున్నా అవి పోవాలంటే కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. ఇవి చాలా శక్తివంతమైనవి. మొదటి పరిహారం గోసేవ. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది మరియు శక్తివంతమైనది. గురువు అనుగ్రహం కావాలంటే ఆవుకు సేవ చెయ్యాలి. కేవలం ఆవుకు అరటిపండు పెట్టడం లేదా దండం పెట్టుకోవడం మాత్రమే కాదు. మీరు ఏదైనా గోశాలకు వెళ్ళండి. అక్కడ మీ చేతులతో సేవ చెయ్యాలి. గోశాలలో ఉన్న పేడను ఎత్తడం, నేలను ఊడ్చడం, గోశాలను శుభ్రం చెయ్యడం, ఆవులను కడిగి స్నానం చేయించడం వంటి పనులు చెయ్యాలి. ఇలా శారీరక శ్రమ చేసి ఆవుకు సేవ చేస్తే మీ కర్మలన్నీ పోతాయి. గురువు వెంటనే సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నప్పుడు, ఉదాహరణకు ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు లేదా ఏదైనా వ్యాపార ఒప్పందం చేసుకోవడానికి వెళుతున్నప్పుడు లేదా పరీక్ష రాయడానికి వెళుతున్నప్పుడు ఆ పేపర్లను లేదా హాల్ టికెట్ను తీసుకువెళ్లి గోశాలలో ఆవుకు చూపించండి. ఆవు తోకను మీ కళ్లకు అద్దుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. రెండవ పరిహారం దక్షిణామూర్తి ఆరాధన. గురువుకు అధిపతి దక్షిణామూర్తి. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అక్కడ ఉన్న దక్షిణామూర్తి విగ్రహానికి నమస్కారం చేసుకోండి. గురువుకు ఇష్టమైన రంగు పసుపు కాబట్టి పసుపు రంగు పూలతో పూజ చేయించండి లేదా శనగలు దానం చెయ్యండి. గురువారం రోజు వీలైనంత వరకు పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. మూడవ పరిహారం పసుపు కొమ్ము.
ఇది చాలా చిన్న చిట్కా కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఒక మంచి పసుపు కొమ్మును తీసుకోండి, దాన్ని పూజ గదిలో పెట్టి దేవుడికి దండం పెట్టుకోండి. ఆ తరువాత ఆ పసుపు కొమ్మును ఒక పసుపు రంగు దారంతో కట్టి మీ మెడలో వేసుకోండి, లేదా ఒక చిన్న కవర్లో పెట్టి మీ జేబులో లేదా పర్సులో ఎప్పుడూ ఉంచుకోండి. పసుపు గురువుకు సంకేతం. ఇది మీ దగ్గర ఉంటే గురువు యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. చెడు ఆలోచనలు రావు, అదృష్టం కలిసి వస్తుంది. ఆడవాళ్లు అయితే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు రాసుకోవడం చాలా మంచిది. 4వ పరిహారం గురువులను గౌరవించడం. మీకు విద్య నేర్పిన గురువులను, టీచర్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకండి. వారిని గౌరవించండి. అలాగే మీ తల్లిదండ్రులే మీకు మొదటి గురువులు. వారిని బాగా చూసుకోండి. వయస్సులో పెద్దవారికి కాళ్లకు నమస్కారం చెయ్యండి. వారి దీవెనలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. చివరుగా సింహరాశివారు ఈ 90 రోజులను అస్సలు వృధా చేసుకోకండి. డిసెంబర్ 5 నుండి మార్చి 11 వరకు మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. 50 ఏళ్ల తరువాత వస్తున్న ఇటువంటి గ్రహస్థితిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. గతంలో జరిగిన చేదు అనుభవాలను, కష్టాలను మర్చిపోండి. కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశతో ముందుకు వెళ్ళండి. మీ సంకల్పం బలంగా ఉంటే దేవుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీకు కోరుకున్నవన్నీ దక్కుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కేవలం జాతకం బాగుంది అని కూర్చోకుండా ధర్మ మార్గంలో నడుస్తూ మీ పని మీరు చేసుకుంటే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.